ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టి ఏడిసినాం మేము ఒకరోజు. గంజి కేంద్రాలతోని పాలమూరు ఎందుకంటే యువకులంతా పాపం వలస ఉన్న ముసలి వాళ్ళు చచ్చిపోడు తిండి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం. ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా, ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరు నాకు ఆ గతికి తెచ్చిండ్రు. సరే రాష్ట్రం వచ్చింది. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి తీసుకోవాలా, నికరంగా లెక్కలు తెప్పించినాం. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నాయన్నీ మాయమైనవన్నీ, వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత, ఇవాళ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక 45 టీఎంసీ దానికి కేటాయించింది. ఆ రోజు మేము ఎంత అంటే 90.81 టీఎంసీ, 90.81 పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు. అయితే 170 ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికే మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి 91 పాయింట్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాము, బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది. ఏంటిది, ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చుకుంటాం, నాగార్జున ఆయకట్టుకు తెచ్చుకుంటాం, మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా 80 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటారు. పట్టిసీమ లిఫ్ట్ పెట్టిండ్రు, ఇనీషియల్ లిఫ్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది. సో దాన్ని 80 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎక్కువనే వాడుకుంటున్నారు. సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా. ఏమని, 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35, కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినారు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్. ఏదో గాలిలే అడగోలు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు, ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక అవుట్లుక్తో, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు, 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా, వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి దాన్ని ఇంకింత పెంచి ఇక తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ. స్పెషల్లీ ప్రిపేర్డ్, దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై BHEL ఆఫ్ ఇండియా. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టు లేవు. ఎందుకంటే దాన్ని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డిపాడు పక్క నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము, జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగిన తర్వాత ఏమైంది,
అనుమతులు అంత సాధించాలి. దాని మీద చాలా చాలా మెలికలు పెట్టినారు. ల్యాండ్ అక్విజిషన్ల ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసినాం. అయితే సరే ఇంతగా అయితే మా గవర్నమెంట్ మారింది. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే.